శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 20వ సర్గము. శార్దూలుడు అను చారుని సూచన మేరకు రావణుడు సుకుడు అను రాక్షసుని సుగ్రీవుని కడకు దూతగా పంపుట, అతడు సుగ్రీవునకు రావణుని సందేశమును వినిపించుట, సుగ్రీవుడు దానికి తగిన సమాధానమును ఇచ్చుట, వానరులు సుకుని బాధించుచుండగా శ్రీరాముడు అతనిని విడిపించి పంపివేయుట. శార్దూలుడను ఒక రాక్షస వీరుడు సుగ్రీవుని ఆధీనములో సముద్ర తీరమున విడిసియున్న వానర సైన్యము కడకు వచ్చి దానిని చూచెను. దుర్మార్గుడు రాక్షసరాజు అయిన రావణుని యొక్క గూఢచారి అతడు. ఆ రాక్షసుడు కపిసైన్యమును పరికించి చూచిన పిమ్మట ఎంతయో తొట్టుపాటునకు లోనై శీఘ్రముగా లంకకు మరలివచ్చి తమ ప్రభువునకు ఇట్లు విన్నవించెను. వానర వీరులతో భల్లూక యోధులతో గూడిన ఒక మహాసైన్యము లంక వైపునకు వచ్చుచున్నది. అది శత్రువులకు చొరరానిది, ఎదిరింపశక్యముగానిది అయిన ఆ మహాసైన్యము అగాధమై అపారమైన మరి ఒక సముద్రము వలె ఒప్పుచున్నది. దశరథుని కుమారులైన రామలక్ష్మణులు సీతాదేవిని రక్షించుటకై ఇటు వచ్చుచున్నారు. ఆ ఇద్దరు సోదరులును శ్రేష్టమైన ఆయుధములను ధరించియున్నారు. మిగుల తేజోమూర్తులైన ఆ ఇరువురును సముద్ర తీరమున నిలిచియున్నారు. వారి బలములు 10 యోజనముల మేరకు అంతటను క్రిక్కిరిసియున్నవి. మహారాజా, నేను పైపైన చూచి చెప్పిన మాట ఇది. నీవు వెంటనే వారిని గూర్చి సమగ్రముగా తెలిసికొనుట యుక్తము. ప్రభూ, నీవు సమర్థులైన దూతలను పంపినచో వారు ఆ సైన్యము యొక్క తీరుతెన్నులను పూర్తిగా తెలుసుకొని రాగలరు. ఆ పిమ్మట నీకు ఉచితమని తోచిన రీతిలో సామదాన భేదోపాయములను నుడుపవచ్చును. అనగా సీతాదేవిని శ్రీరామునకు అప్పగించుట దానోపాయము, మంచి మాటలతో సుగ్రీవుని మన పక్షమున త్రిప్పికొనుట సామోపాయము, సుగ్రీవునకును శ్రీరామునకును మధ్య విరోధమును సృష్టించుట భేదోపాయము, ఆ రఘువీరుని ఎడ దండోపాయము పనిచేయదు. రాక్షసరాజైన రావణుడు శార్దూల రాక్షసుని మాటలను వినినంతనే మిక్కిలి ఆందోళనకు లోనయ్యెను. కార్యప్రయోజనములు సిద్ధించుటకై అతడు తనలో తాను లోతుగా ఆలోచించుకొనెను. పిమ్మట కర్తవ్యమును గ్రహించుటలో మీటి అయిన సుకుడను రాక్షసునితో ఇట్లు వచించెను. సుకా, నీవు వెంటనే అచటికి వెళ్ళి వానరరాజైన సుగ్రీవునితో నా మాటలుగా ఇట్లు నుడువుము. నా సందేశమును మృదు మధురములైన మాటలతో నిర్భయముగా అతనికి వినిపింపుము. ఓ కపివరా, నీవు వానర ప్రభువుల వంశమున పుట్టినవాడవు, మాన్యుడైన వృక్షరజసుని కుమారుడవు, మహాబలశాలివి. వానరరాజా, నీవు రాముని పక్షమున ఉండుట వలన నీకు కలిగెడి ప్రయోజనము శూన్యము. అతని పక్షమును వీడినందున నీకు ఎట్టి కీడు కలుగదు. వాలి నాకు మిత్రుడు, అతని తమ్ముడవైనందున నీవు కూడా నాకు సోదరతుల్యుడవే. కనుక నీవు నాతో మైత్రి నెరపుము, నా పక్షము వహింపుము. సుగ్రీవా, ధీశాలియు రాజకుమారుడును అయిన శ్రీరాముని యొక్క భార్యను నేను అపహరించినందువలన నీకేమి నష్టము? ఆలోచించుకొనుము. అతడు నరుడు, నీవు వానరుడవు. మీ ఇరువురికిని ఎట్టి సంబంధమూ లేదు. కనుక నీవు కిష్కింధకు మరలిపొమ్ము. వానరులు ఏ విధముగను ఈ లంకలో ప్రవేశింపజాలరు. దేవతలకును గంధర్వులకును ఇందు అడిగిడుటకు సాధ్యము కానప్పుడు ఇక నరవానరుల విషయము చెప్పనేలా? రాక్షసుడైన ఆ సుకుడు రావణుని సందేశమును అందుకొనిన వెంటనే చిలుక రూపమును దాల్చి ఆకాశమునకు ఎగిరెను. అతడు సముద్రము పైభాగమున చాలా దూరము పయనించి సుగ్రీవునకు సమీపమున ఆకాశమునందే నిలిచెను. అనంతరము అతడు ఆ కపివరునకు దురాత్ముడైన రావణుని సందేశమును పూర్తిగా వివరించెను. ఆ సుకరాక్షసుడు రావణుని సందేశమును వినిపించుచుండగనే పెక్కుమంది వానరులు ఆకాశమునకెగిరి వాని యొద్దకు చేరిరి. పిదప వాని రెక్కలు ఓడబెరికి ముష్టిఘాతములతో చంపివేయుటకు చుట్టుముట్టిరి. పిదప ఆ కపివరులందరూ బలాత్కారముగా ఆ నిశాచరుని పట్టుకొని బంధించి ఆకాశము నుండి భూమి మీదికి పడద్రోసిరి. వానరుల దెబ్బలకు తట్టుకొనలేక ఆ సుకాసురుడు శ్రీరామునితో ఇట్లు విన్నవించుకొనెను. రఘువరా, దూతలను చంపుట రాజులకు ధర్మము కాదు కదా. కనుక నన్ను చావగొట్టుచున్న ఈ వానరులను వారింపుము. తన యజమాని యొక్క సందేశమును వెల్లడింపకుండా తన అభిప్రాయములను ప్రకటించు దూత
తనకు స్వామి అప్పగించిన కార్యమును చేయనివాడగును. అట్టి దూత వధార్హుడు. శ్రీరాముడు ఆ రాక్షసుని వచనములను అతని గగ్గోలును విని అతనిని కొట్టవలదు అని ఆ కపివరులతో పలికెను. వానరుల భయము తొలగిన పిదప ఆ సుకాసురుడు దెబ్బతినిన తన రెక్కలతోడనే అంతరిక్షమున నిలిచి మరల ఇట్లు పలికెను. సాటిలేని బలపరాక్రమములు గల ఓ సుగ్రీవా, లోకకంటకుడైన రావణునకు నీ సందేశమును తీసుకొని పోనిచో ఆయన చేతిలో నాకు చావు తప్పదు. కనుక నీ మాటగా ఆయనకు నన్నేమి చెప్పుమందు. ఆ రాక్షసుడు ఇట్లు ప్రశ్నింపగా కపివరుడు వానరరాజు అయిన సుగ్రీవుడు స్థిరచిత్తుడై రావణుని తృణీకరించుచూ దూతగా వచ్చిన శుకునితో ఇట్లు నుడివెను. ఓ దూత, మీ రాజుతో ఇట్లు పలుకుము. వదార్హుడవైన ఓ రావణా, నీవు నాకు మిత్రుడవు కావు, దయకును పాత్రుడవు కావు, నాకు ఎట్టి మేలు చేసిన వాడవునూ కావు, నాకు ప్రియమైన వాడవునూ కావు. పైగా నీవు శ్రీరామునకు విరోధివి, కనుక నాకును శత్రుడవే. కావున బంధుమిత్రులతో సహా నీవు వాలివలే చంపదగిన వాడవు. ఓ నిశాచర రాజా, నేను తిరుగులేని నా బలములతో అచటికి వచ్చి నిన్ను, నీ కుమారులను, నీ బంధువులను, నీ జ్ఞాతులను అందరినీ ఒక్క దెబ్బతో మట్టు పెట్టెదను. అంతేకాదు నీ లంకనంతయును బుగ్గిపాలు చేసెదను. ఓ మూఢ రావణ, ఇంద్రాది దేవతలు నిన్ను రక్షింపబూనినను, నీవు అంతర్ధానమై ఆకాశమున దాగికొనినను, అట్లే పాతాళలోకమున ప్రవేశించినను శ్రీరాముని చేతిలో నీకు చావు తప్పదు. అంతేకాదు కడకు నీవు ఆ శంకరుని పాదములనే ఆశ్రయించినను నీవు నీ పరివారములతో సహా శ్రీరాముని చేత హతుడవగుట తథ్యము. శ్రీరాముని బాణముల తాకిడికి గురి అయినప్పుడు నిన్ను పిశాచములు గాని, రాక్షసులు గాని, గంధర్వులు గాని, అసురులు గాని ఈ ముల్లోకములలో గల మరెవ్వరునూ రక్షింపజాలరు. ముసలితనమున జవసత్వములు సన్నగిల్లి నిన్ను ఎదుర్కొనజాలని జటాయువును నీవు ఏల చంపితివి. అది సరే, రామలక్ష్మణులు సీతాదేవి చెంత లేనప్పుడు మోసముతో ఆ విశాలాక్షిని అపహరించితివి. అదియును ఒక ఘనకార్యమేనా? దానివలన మున్ముందు నీకు సంభవించడి మహానర్థములను నీవు తెలుసుకొనలేకున్నావు. రఘువరుడు మిక్కిలి బలశాలి, మహాత్ముడు, దేవతలకును దుర్జయుడు. ఆ విషయమును నీవు గ్రహింపలేకున్నావు. ఆ మహావీరుడు నీ ప్రాణములను తప్పక హరించివేయగలడు. నీవు దొంగతనముగా సీతాదేవిని హరించితివిగాని ఆ ప్రభువు మాత్రము ప్రత్యక్షముగానే, అనగా అందరునూ చూచుచుండగనే నీ ప్రాణములను హరించివేయగలడు. అనంతరము వాలిసుతుడు వానరోత్తముడు అయిన అంగదుడు ఇట్లు నుడివెను. మహారాజా, ఇతడు దూతకాడు, గూఢచారిగా నాకు తోచుచున్నాడు. ఇతడిచ్చటికి వచ్చి మనతో మాట్లాడుచునే మన బలముల శక్తి సామర్థ్యములను పరిశీలించి గ్రహించినాడు. ఇతడు లంకకు చేరకుండా ఇచ్చటనే బంధించివేయుట యుక్తమని నా అభిప్రాయము. వెంటనే వానరప్రభు అయిన సుగ్రీవుని ఆదేశమును అనుసరించి కపివరులు ఆకాశమునకు ఎగిరి అతనిని పట్టుకొని బంధించిరి. అతడు దిక్కులేని వానివలే ఏడువసాగెను. చెండ ప్రచండులైన ఆ వానరులు శుకుని బాధించుచుండగా అతడు దశరథ కుమార, మహాత్మా, రామా అని బిగ్గరగా ఆక్రోశించుచూ ఇట్లు మొరపెట్టుకొనెను. ప్రభూ, నా రెక్కలను బలవంతముగా ఊడపీకుచున్నారు, నా కన్నులలో పొడుచుచున్నారు. నేను ఈ దినము మృతి చెందినచో నా జీవితకాలములో నేను చేసిన పాపములన్నీయును మిమ్ము చుట్టుకొనును. శ్రీరాముడు అతని విలాప వచనములను ఆలకించి అతనిని చంపుట యుక్తము కాదు, ఈ వచ్చిన దూతను విడిచిపెట్టుడు అని ఆ ప్రభువు వానరులను ఆదేశించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 20వ సర్గము.